హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నోటిఫికేషన్ చూసినట్టయితే ముఖ్యంగా టెక్నికల్ కేటగిరీ ఎవరైతే ఉంటారో, ముఖ్యంగా బీటెక్ పాస్ అయిన ప్రతి ఒక్కరికి ఇది గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఎందుకంటే నవరత్న కంపెనీలో ఒకటైన భారత్ ఎలక్ట్రానిక్ లిమిటెడ్ సంస్థ రీసెంట్గా నోటిఫికేషన్ అనేది జారీ చేయడం జరిగింది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు, అదేవిధంగా ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్స్ కూడా వారు చెప్పడం జరిగింది. దానికి సంబంధించి క్వాలిఫికేషన్, అదేవిధంగా నెంబర్ ఆఫ్ ది పోస్ట్, నెంబర్ ఆఫ్ ది వేకెన్సీ అండ్ కేటగిరీ వైజ్గా ఏ విధంగా డివైడ్ చేశారు అన్న విషయం అనేది చాలా క్లియర్గా వాళ్ళు చెప్పడం జరిగింది. దానికి సంబంధించి ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్స్ అనేది ఇప్పుడు మనం చూద్దాం ఫ్రెండ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇక్కడ చూసినట్లయితే పోస్ట్ అనేది చూసినట్టయితే ఇందులో 2 కేటగిరీల కింద తీయడం జరిగింది. ట్రైనీ ఇంజనీరింగ్ అండ్ ప్రాజెక్ట్ ఇంజనీరింగ్, ఈ యొక్క 2 కేటగిరీలోని ఈ యొక్క నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. ట్రైనీ ఇంజనీరింగ్ కేటగిరీలోని సుమారుగా 308 పోస్టులు తీయడం జరిగింది. దీనికి అప్పర్ ఏజ్ లిమిటెడ్ అనేది చూసినట్టయితే 25 సంవత్సరాలని చెప్పడం జరిగింది. అంటే 18 నుంచి 25 ఏళ్ళ మధ్యలో ఎవరైతే ఉంటారో వారు మాత్రం ఎలిజిబిలిటీ అని చెప్పడం జరిగింది. అదేవిధంగా రిజర్వేషన్ ఆఫ్ ది పోస్ట్ అంటే పోస్ట్ యొక్క రిజర్వేషన్ చూసినట్టయితే యూఆర్ కేటగిరీ 124, ఎకనామికల్ వీకర్ సెక్షన్ 31, ఓబీసీ కేటగిరీ 83, ఎస్సీ కేటగిరీ 47, ఎస్టీ కేటగిరీ 23, ఈ విధంగా పోస్టులు అనేది డివైడ్ చేయడం జరిగిందని వారు చెప్పడం జరిగింది. అదేవిధంగా శాలరీ అనేది చూసినట్టయితే మొదటి సంవత్సరం పర్ మంత్ 25,000 చొప్పున రావడం జరుగుతుంది. అంటే నెలకు 25,000 చొప్పున వారికి శాలరీ అనేది రావడం జరుగుతుందని చెప్పడం జరిగింది. రెండో సంవత్సరానికి 25,000 కాస్త 28,000కు పెరుగుతుందని వారు చెప్పడం జరిగింది. నెలకు 28,000 చొప్పున వారి యొక్క శాలరీ అనేది రావడం జరుగుతుంది. ఇంకా మూడో సంవత్సరానికి వచ్చేసరికి 28,000 కాస్త 31,000కు పెరుగుతుందని వారు చెప్పడం జరిగింది. వారి యొక్క శాలరీ మూడో సంవత్సరం పర్ మంత్ 31,000 చొప్పున రావడం జరుగుతుంది. ప్రాజెక్ట్ లొకేషన్ అండ్ ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ అని వారు చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి లొకేషన్ చూసినట్టయితే బెంగళూరులో దీనికి సంబంధించిన పోస్టింగ్ అనేది ఇవ్వడం జరుగుతుందని వారు చెప్పడం జరిగింది. అదేవిధంగా ప్రాజెక్ట్ ఇంజనీరింగ్ చూసినట్టయితే నెంబర్ ఆఫ్ ది పోస్టులు 203 పోస్టులు అనేది తీయడం జరిగింది. వీరి యొక్క అప్పర్ ఏజ్ లిమిట్ అనేది చూసినట్టయితే 28 ఏళ్ళు మించకూడదని చెప్పడం జరిగింది. అంటే 18 నుంచి 28 ఏళ్ళ మధ్య ఎవరైతే ఉంటారో వారు మాత్రమే ఎలిజిబుల్ అని చెప్పడం జరిగింది. అదేవిధంగా దీనికి ఏజ్ రిలాక్షన్ కూడా వర్తిస్తుందని కూడా చెప్పడం జరిగింది. దానికి సంబంధించిన డీటెయిల్స్ అనేది నేను నెక్స్ట్ పాయింట్లో చెప్పడం జరుగుతుంది. ముఖ్యంగా ఇక్కడ చూసినట్టయితే రిజర్వేషన్ ఆఫ్ ది పోస్టులను చూసినట్టయితే అంటే ప్రాజెక్ట్ ఇంజనీరింగ్కి సంబంధించిన రిజర్వేషన్ కేటగిరీ కింద పోస్టులు ఏ విధంగా డివైడ్ చేయడం జరిగిందో చూద్దాం. యూఆర్ కేటగిరీ 84, ఎకనామికల్ వీకర్ సెక్షన్ 21, ఓబీసీ కేటగిరీ 54, ఎస్సీ కేటగిరీ 30, ఎస్టీ కేటగిరీ 14, ఈ విధంగా పోస్టులు అనేది డివైడ్ చేయడం జరిగిందని వారు చెప్పడం జరిగింది. ఇంకా వారి యొక్క శాలరీ అనేది చూసినట్టయితే ఫస్ట్ ఇయర్ పర్ మంత్ 35,000 చొప్పున రావడం జరుగుతుంది. రెండో సంవత్సరం ఆ యొక్క శాలరీ అనేది 40,000 వరకు పెరుగుతుందని వారు చెప్పడం జరిగింది. రెండో సంవత్సరం వారి యొక్క శాలరీ అనేది నెలకు 40,000 చొప్పున శాలరీ అనేది రావడం జరుగుతుంది. ఇంకా మూడో సంవత్సరానికి వచ్చేసరికి 40,000 శాలరీ కాస్త 45,000కి పెరుగుతుందని వారు చెప్పడం జరిగింది. అప్పుడు వారి యొక్క పర్ మంత్ శాలరీ 45,000 చొప్పున రావడం జరుగుతుంది. ఇంకా ఫోర్త్ ఇయర్కి వచ్చేసరికి చూసినట్టయితే 45,000 శాలరీ కాస్త 50,000కు పెరుగుతుందని వారు చెప్పడం జరిగింది. ఆ యొక్క 50,000 శాలరీ పర్ మంత్ 50,000 చొప్పున రావడం జరుగుతుంది. ఇంకా వర్క్ లొకేషన్ చూసినట్టయితే బెంగళూరులో దీనికి సంబంధించిన జాబ్ అనేది వారి యొక్క సంస్థలో ఇవ్వడం జరుగుతుందని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇంకా ఏజ్ రిలాక్సింగ్కి సంబంధించిన విషయంగా వచ్చినట్టయితే ఇక్కడ ముఖ్యంగా చూసినట్టయితే ది అప్పర్ ఏజ్ లిమిటెడ్ మెన్షన్డ్ అబోవ్ ఈజ్ ద జనరల్లీ అండ్ ఎకనామికల్ వీకర్ సెక్షన్ క్యాండిడేట్స్ అని చెప్పి వారు చెప్పడం జరిగింది. ది ఏజ్ లిమిటెడ్ విల్ బీ రిలాక్షన్ ఫర్ ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ బై 5 years అన్నాడు. ఎస్సీ ఎస్టీ కేటగిరీ ఎవరైతే ఉన్నారో వారికి 5 సంవత్సరాలు, ఓబీసీ కేటగిరీ వారికి 3 సంవత్సరాల చొప్పున ఇవ్వడం జరిగింది. ఇంకా ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ హ్యావ్ ఏ మినిమం 40% డిసబిలిటీ, అంటే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ ఎవరైతే ఉంటారో తప్పనిసరిగా 40% వారు ఫిజికల్గా ఉండాలని చెప్పడం జరిగింది. అంటే ఫిజికల్గా ప్రాబ్లమ్స్ కలిగి ఉన్నవారు ఎవరైతే ఉంటారో 40% కంటే ఎక్కువ వారు మాత్రమే 10 సంవత్సరాల వరకు వారికి ఏజ్ రిలాక్షన్ అనేది వర్తిస్తుందని చెప్పడం జరిగింది. ఇంకా క్వాలిఫికేషన్ విషయానికి వచ్చినట్టయితే ప్రాజెక్ట్ ఇంజనీరింగ్, అదేవిధంగా ట్రైనింగ్ ఇంజనీరింగ్ రెండాటికి ఇక్కడ మనం చూసినట్టయితే 4 సంవత్సరాలు తప్పనిసరిగా బీటెక్ కంప్లీట్ చేసి ఉన్నవారు మాత్రం ఎలిజిబిలిటీ అని చెప్పడం జరిగింది. 4 years ఇంజనీరింగ్ ఎవరైతే కంప్లీట్ చేస్తారో వారు మాత్రం ఎలిజిబిలిటీ అని చెప్పడం జరిగింది. దానికి సంబంధించి ఇక్కడ క్లియర్గా చూసినట్టయితే 4 years ఫుల్ టైం బీఈ లేదా బీటెక్లో ఇంజనీరింగ్ కోర్స్ ఎవరైతే కంప్లీట్ చేస్తారో వారే అర్హులని చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఆ యొక్క
బీటెక్లో మీరు చేయాల్సిన కోర్స్ ఏంటనేది చూసినట్టయితే బీటెక్లో ఎలక్ట్రానిక్స్ లేదా ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ లేదా ఎలక్ట్రానిక్స్ టెలికమ్యూనికేషన్ లేదా ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ లేదా మెకానికల్ ఇంజనీరింగ్ లేదా ఎలక్ట్రికల్ లేదా ఎలక్ట్రానిక్స్ ఈ యొక్క డిపార్ట్మెంట్ నుంచి ఎవరైతే బీటెక్ సర్టిఫికేట్ అని పొందుతారో వారు మాత్రం ఎలిజిబిలిటీ అని చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడ చూసినట్టయితే జనరల్, ఓబీసీ, ఎకనామికల్ వీకర్ సెక్షన్ తప్పనిసరిగా 60% కంటే ఎక్కువ మార్కులు ఉండాలని వారు చెప్పడం జరిగింది. అదేవిధంగా ఎస్సీ, ఎస్టీ, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వారు పాస్ అవుతే సరిపోతుందని వారు చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ మనం చూసినట్టయితే సెలక్షన్ ప్రొసీజర్ అనేది ఏ విధంగా ఉంటుంది అన్న విషయం కూడా వారు చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనం చూసినట్టయితే గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి ఉండాలని వారు చెప్పడం జరిగింది. తర్వాత ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి వర్క్ ఎక్స్పీరియన్స్ విత్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అని వారు చెప్పడం జరిగింది. ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాండిడేట్సే కాదు, ఎక్స్పీరియన్స్ లేని క్యాండిడేట్స్ కూడా అప్లై చేసుకోవచ్చని వారు చెప్పడం జరిగింది. అయితే ఏ విధంగా వారు వెయిటేజ్ అనేది తీయడం జరుగుతుంది అంటే షార్ట్ లిస్ట్ అనేది ఏ విధంగా తయారు చేయడం జరుగుతుంది, మీ యొక్క గ్రాడ్యుయేషన్లో వచ్చిన మార్క్స్ బట్టి, అదేవిధంగా మీ యొక్క వర్క్ ఎక్స్పీరియన్స్ ఉన్నా లేకపోయినా సరే వర్క్ ఎక్స్పీరియన్స్ ఇక్కడ చూసినట్టయితే 10% వరకు మార్క్స్ అనేది యాడ్ చేస్తారని చెప్పడం జరిగింది. అదేవిధంగా గ్రాడ్యుయేషన్ నుంచి వచ్చిన స్కోరింగ్ 75%, వర్క్ ఎక్స్పీరియన్స్కి 10%, ఈ విధంగా వారు స్కోరింగ్ అనేది ఇచ్చి షార్ట్ లిస్ట్ అనేది తీయడం జరుగుతుంది. 10% అంటే 2.5 మార్క్స్ అనేది మినిమం యాడ్ చేయడం జరుగుతుందని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ మనం చూసినట్టయితే ఎడిషనల్లీ 1.25 మార్క్స్ ఫర్ ఎవ్రీ ఎడిషనల్ 6 months ఆఫ్ రిలివెంటెడ్ ఎక్స్పీరియన్స్. అంటే మీ యొక్క ఎక్స్పీరియన్స్ అనేది వారు కంపేర్ చేయడం జరుగుతుంది. 6 months చేసుంటే 1.25 మార్క్స్ అనేది యాడ్ చేయడం జరుగుతుంది. 1 year చేసినట్టయితే 2.5 మార్క్స్ అనేది మినిమం ఆ యొక్క మార్క్స్ అనేది యాడ్ చేయడం జరుగుతుందని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈ యొక్క షార్ట్ లిస్ట్లో ఎవరైతే సెలెక్ట్ అవుతారో వారికి ఏ విధంగా ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది, ఆ యొక్క ఇంటర్వ్యూలోని ఏ విధంగా తీయడం జరుగుతుంది అన్న విషయం కూడా వారు చెప్పడం జరిగింది. క్యాండిడేట్ విల్ బి షార్ట్ లిస్టెడ్ ఫర్ ద ఇంటర్వ్యూ బేస్డ్ ఆన్ ద అబోవ్ అని చెప్పడం జరిగింది. ఇంటర్వ్యూకి అనేది ఇప్పుడు చెప్పిన విధంగా వారు సెలెక్ట్ చేయడం జరుగుతుంది. అయితే ఇంటర్వ్యూలో ఏ విధంగా సెలెక్ట్ చేయడం జరుగుతుంది, ఇన్ ది రేషియో ఆఫ్ 1:5 అంటే ఇంటర్వ్యూలోని 50% మార్క్స్ విల్ బీ అలాటెడ్ ఫర్ ఇంటర్వ్యూ. ఇంటర్వ్యూకి 15% మార్క్స్ అనేది కేటాయించడం జరుగుతుందని చెప్పడం జరిగింది. అయితే ఇంటర్వ్యూలోని 5గురిలోని ఒకరిని సెలెక్ట్ చేయడం జరుగుతుంది. 5గురిలోని ఒకరిని సెలెక్ట్ చేయడం జరుగుతుందని వారు చెప్పడం జరిగింది. అంటే ఇంటర్వ్యూకి ఎవరైతే అటెండ్ అవుతారో అందులోని 5గురిలోని ఒకరిని తీయడం జరుగుతుందని చెప్పడం జరిగింది. ఇలా ఎవరైతే సెలెక్ట్ అవుతారో ఇంటర్వ్యూ కంప్లీట్ అయిన తర్వాత వారికి ఈ యొక్క జాబ్స్ అనేది ఇచ్చే అవకాశం ఉందని వారు చెప్పడం జరిగింది. అదేవిధంగా హౌ టు అప్లై అని వారు చెప్పడం జరిగింది. ఈ యొక్క అప్లికేషన్ ఏ విధంగా అప్లై చేయాలి అన్న విషయానికి వస్తే ఈ యొక్క అప్లికేషన్ అనేది ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ అనేది అప్లై చేయాల్సి ఉంటుందని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ మనం చూసినట్టయితే రెడ్ కలర్లో ఇవ్వడం జరిగింది. ది లాస్ట్ డేట్ టు అప్లై ఈజ్ 15/8/2021 15 ఆగస్ట్ 2021 వరకు మనకు ఆన్లైన్ అప్లికేషన్ అనేది అందుబాటులో ఉంటుందని వారు చెప్పడం జరిగింది. అంటే 15వ తారీఖుకి ముందు అంటే 14వ తారీఖు కల్లా వీలైనంత వరకు అప్లికేషన్ అనేది మన ఆన్లైన్ అప్లికేషన్ అనేది చేసుకోవాలని వారు చెప్పడం జరిగింది. అప్లికేషన్ ఫీజు అనేది చూసినట్టయితే ప్రాజెక్ట్ ఇంజనీరింగ్ చూసినట్టయితే జనరల్, ఎకనామికల్, వీకర్ సెక్షన్, ఓబీసీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వారు తప్పనిసరిగా 500 రూపాయలు అప్లికేషన్ ఫీజు అనేది చెల్లించాల్సి ఉంటుంది. ట్రైనింగ్ ఇంజనీరింగ్ చూసినట్టయితే జనరల్, ఎకనామికల్, వీకర్ సెక్షన్స్ అండ్ ఓబీసీ క్యాండిడేట్స్ తప్పనిసరిగా 200 రూపాయలు ఆన్లైన్ అప్లికేషన్ అనేది చెల్లించాల్సి ఉంటుంది. అది కూడా మీ యొక్క డెబిట్ కార్డ్, ఏటీఎం, క్రెడిట్ కార్డ్ లేదా బ్యాంక్ ద్వారా కూడా యూపీఐ ద్వారా కూడా మీరు అప్లికేషన్ ఫీజు అనేది చెల్లించవచ్చని చెప్పడం జరిగింది. అయితే ముఖ్యంగా ఇక్కడ చూసినట్టయితే తప్పనిసరిగా ఇక్కడ చూసినట్టయితే ఎస్బీఐ కార్డ్స్ మాత్రమే మ్యాక్సిమం అలాట్ చేయడం జరుగుతుందని వారు చెప్పడం జరిగింది. అంటే ఎస్బీఐ ఏటీఎం కార్డు ఉన్నట్టయితే చాలా సులువుగా ఆన్లైన్ అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడ మనం చూసినట్టయితే
డాక్యుమెంట్స్ టు బి అప్లోడ్ అలాంగ్ విత్ ద అప్లికేషన్ బై క్యాండిడేట్స్. మీరు ఆన్లైన్ అప్లికేషన్ అప్లై చేసినప్పుడు ఏ విధంగా డాక్యుమెంట్స్ అనేది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అన్న విషయానికి చూసినట్టయితే, తప్పనిసరిగా మీ యొక్క 10th స్టాండర్డ్ మార్క్స్ కార్డ్ అనేది తప్పనిసరిగా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ కింద దాన్ని కన్సిడర్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా మీ యొక్క గ్రాడ్యుయేషన్ ఇంజనీరింగ్ సంబంధించిన ఒరిజినల్ డాక్యుమెంట్స్ తప్పనిసరిగా ఆ యొక్క డాక్యుమెంట్స్ అనేది మీరు పీడిఎఫ్లో కన్వర్ట్ చేసి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఆల్ సెమిస్టర్ మార్క్స్ క్యారీడ్ అని చెప్పి వారు చెప్పడం జరిగింది. మొత్తం అన్ని సంవత్సరాలు కలిపి మీ దగ్గర ఒరిజినల్ సర్టిఫికేట్ ఉంటే ఒరిజినల్ ఇవ్వండి. ఒకవేళ మెమోలుగానే ఉంటే మెమోస్ మొత్తం కలిపి పీడిఎఫ్ కింద కన్వర్ట్ చేసి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. తర్వాత చూసినట్టయితే క్యాస్ట్, మీ యొక్క క్యాస్ట్కి సంబంధించిన సర్టిఫికేట్ అనేది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ ఎవరైతే ఉంటారో, ఒకవేళ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఆప్షన్ అనేది క్లిక్ చేస్తే మాత్రం తప్పనిసరిగా ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ సంబంధించిన సర్టిఫికేట్ కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ సర్టిఫికేట్ అడగకపోయినా దాని యొక్క నెంబర్ కూడా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా ఐడి ప్రూఫ్ కోసం మీ యొక్క ఆధార్ కార్డ్ లేదా పాన్ కార్డ్ డీటెయిల్స్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఇక్కడ మనం చూసినట్లయితే వర్క్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో తప్పనిసరిగా ఈ యొక్క ఎంప్లాయ్మెంట్ ఐడి ప్రూఫ్ అనేది తప్పనిసరిగా ఆన్లైన్ అప్లికేషన్లో మెన్షన్ చేయాలని వారు చెప్పడం జరిగింది. అదేవిధంగా మనం చూసినట్టయితే దీనికి ఎటువంటి ఎగ్జామ్ కూడా వాళ్ళు కండక్ట్ చేయడం జరగట్లేదు. కేవలం మీ యొక్క గ్రాడ్యుయేషన్లో వచ్చిన మార్క్స్ బట్టి వారు షార్ట్ లిస్ట్ అనేది తీయడం జరుగుతుంది. ఆ విధంగానే వారు సెలెక్ట్ చేయడం జరుగుతుంది. డైరెక్ట్ ఇంటర్వ్యూ ద్వారా సెలెక్ట్ చేయడం జరుగుతుందని చెప్పడం జరిగింది. అయితే ఇంటర్వ్యూలోని 5గురిలోని ఒకరిని మాత్రం సెలెక్ట్ చేయడం జరుగుతుంది. అంటే 1:5 రేషియో కింద తీయడం జరుగుతుందని వారు చెప్పడం జరిగింది. అదేవిధంగా మా యొక్క ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే మీ యొక్క స్నేహితులకి ఈ యొక్క వీడియో అనేది షేర్ చేయండి. అదేవిధంగా దీనికి సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్ లింక్ అనేది ఈ యొక్క వీడియో కింద డిస్క్రిప్షన్లోనే పెట్టడం జరుగుతుంది. ఆ యొక్క లింక్ మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా ఆన్లైన్ అప్లికేషన్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది. మీరు చాలా సులువుగా ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ అనేది చేసుకోవచ్చు. మీకు ఏమైనా డౌట్స్ కానీ ఉన్నట్టయితే ప్లీజ్ కామెంట్. Thank you for watching this video.